ఆయన 3 పెళ్లిళ్ళు అవనిండి, ఆయనకున్న కూతుళ్ళు అవనిండి, అన్న మాటలు లేవు, తిట్టని తిట్టు లేదు, వెక్కిరింతలు, ఎన్నెన్నో అవమానాల్ని పడి ఈ జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతుంది. అలాంటి జనసేన వాట్ అబౌట్ దెమ్ ఆఫ్టర్ 10 years అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రావాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే టర్మ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించారు. అది ఒక కూటమిలో ఉన్న నిబద్ధత గల నేత మాట్లాడాల్సిన మాటలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. బట్ దెర్ ఇస్ అ క్వైట్ క్లీన్ బాండింగ్ బిట్వీన్ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి మధ్యలో క్లీన్ బాండింగ్ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా పవర్ షేరింగే జరిగితే కనుక 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు డౌన్ ద లేన్ ఈ పవన్ కళ్యాణ్ పడిన కష్టాలకి, ఈయన ప్రజలపైన చూపిస్తున్న ప్రేమకి, వాళ్ళ దగ్గర నుంచి పొందుతున్న మన్ననకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పొలిటికల్ హిస్టరీలో తనదంటూ ఒక మార్క్ రాసుకునే వెళ్తాడు తప్ప ఉట్టి చేతులతో పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ససేమిరా ఇష్టపడదు.